ప్లీజ్ ఫ్రెండ్స్, కావిగువ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్లోని వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన వీడియోస్ని హైప్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు ముద్దు పార్ట్ 7ని తీసుకొచ్చాం. థ్యాంక్ యూ ఫర్ 1K సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్. కేక్ చాలా బాగుంది అక్క. ఇది నా ఫేవరెట్ కేక్. థ్యాంక్ యూ అక్క. హలో మున్నా. హలో వదినా. ఏం లేదు మున్నా, నువ్వు అక్కకి కేక్ తెచ్చావు కదా. మేఘన్ అక్కకి కేక్ చాలా నచ్చిందంటారా. మేఘన్ అక్కకి ఫేవరెట్ కేక్ అంట అది. నీకు థ్యాంక్ యూ చెప్పమంటే చెప్తున్నాను. అవునా అక్క, అది ఫేవరెట్ కేకా? నాకు తెలీదక్క. ఆ కేక్ ధీరజ్ తెచ్చాడు. ధీరజ్ తెచ్చాడా? అయితే ధీరజ్కి థ్యాంక్స్ చెప్పు. అది మేఘన్ అక్క ఫేవరెట్ కేక్ అంట, థ్యాంక్స్ చెప్పమందని చెప్పు. చెప్తాను వదినా. కేక్ ధీరజ్ తెచ్చాడా? ధీరజ్కి నా ఫేవరెట్ కేక్ ఎలా తెలుసు? వాణి చెప్పిందా? అతనెందుకు నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు? థ్యాంక్స్ చెప్పాను, ఓకేనా? అక్క, ఇంతకీ ఆ కేక్ ఎవరు తెచ్చారు? ధీరజ్ తీసుకొచ్చాడంట. మున్నా ఫ్రెండ్ ఉన్నాడు కదా, మా ఇంట్లో మేడ పైన రెంట్ ఉంటాడు, అతను తీసుకొచ్చాడంట. ఎందుకు? ఏం లేదక్క, అతనికి నా ఫేవరెట్ కేక్ గురించి ఎలా తెలిసిందా అని. నేను ఇందాకే చెప్పాను మున్నాకి ఏదైనా స్వీట్ తీసుకురమ్మని. వాళ్ళ షాప్లో ఉంటాయి కదా. మున్నా ఉన్ను ధీరజ్ ఎప్పుడు బయటికి వెళ్తారు, పక్కూరికి వెళ్ళి ఏదో ఒకటి తినొస్తారు. వాళ్ళు వెళ్ళి తిన్నారేమో, నీకు కూడా ఒకటి తెచ్చారు. అంటే ధీరజ్కి కూడా బ్లాక్ ఫారెస్ట్ కేక్ అంటేనే ఇష్టమా? ఇద్దరికి ఒకటే పేస్ట్రీ ఇష్టం అంటే మా ఇద్దరి అభిరుచులు ఒకటే అయ్యుంటాయి. మేఘనా. అక్క, ఊరికి ఏదో ఆలోచిస్తున్నావేంటి మేఘనా? అంతా ఓకేనా? ఓకే అక్క, పద మరి, నేను రెడీ చేస్తాను. మళ్ళీ మీ వారు వస్తారేమో. అరే, ఇంత బాగా అలంకరించావు మేఘనా. ఇదంతా నువ్వే అలంకరించావా? అవునక్క, మన ఇంటి వెనకాల మల్లె చెట్టు ఉంది కదా, మల్లెపూలన్నీ కోసి ఇప్పటిదాకా దండలు కడుతూ ఉన్నాను. నువ్వు వచ్చే ముందే ఇలా డెకరేట్ చేశానక్క. చాలా అంటే చాలా బాగుంది మేఘన. ఎంత మంచి వాసన వస్తుంది కదూ. చూస్తుంటే మేఘన చాలా ఎగ్జైటింగ్గా ఉన్నట్టుంది. బెడ్ కూడా నీట్గా అలంకరించుకుంది. అరే వా మేఘన, నువ్వు ఇంతగా ఎదురు చూస్తున్నావు. మీ వారేంటి మరి ఇంకా రావట్లేదు? ఎక్కడికి వెళ్ళాడంట? అరే ఏంటి ఒళ్ళు ఇంతగా వేడెక్కింది? కాస్త ఆగు మేఘన, మీ ఆయన వచ్చి నీ వేడిని చల్లారుస్తాడు, ఆగు. మరీ ఇంత వేడా? ఒళ్ళంతా కాలిపోతుంది. జ్వరం కానీ రాలేదు కదా? ఏమైంది? వచ్చినప్పటి నుంచి చూస్తున్నావు, ఏదో కంగారుగా ఉన్నావు. అక్క, నాకు చాలా భయంగా ఉంది. అయినా ఈ రమేష్ ఏంటి ఈ టైంలో ఇక్కడికి వెళ్ళాడు? ఎంత లేట్ చేస్తే అంత భయం వేస్తోంది. నీకు దగ్గరగా ఉంటే భయం పోతుంది కదా. మొత్తం రెడీ అయిండు, తెల్ల పంచ తెల్ల షర్ట్ వేసుకున్నాడు. అలా రెడీ అయ్యి ఎవరైనా బయటికి వెళ్తారా? ఎక్కడికి వెళ్ళాడో ఏమో, నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. నువ్వెందుకు అంతగా భయపడుతున్నావు? భయం వేస్తుంది అక్క. ఏమైంది మేఘన? ఏమైనా అన్నాడా రమేష్? చూడు మేఘన, నన్ను సొంత అక్కలా భావించు. నేను నీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను. ఇంటి పక్కనేగా నేను ఉంటాను. నేను అందరిలా కాదు. ఏం జరిగిందో చెప్పు, నిన్ను చూస్తేనే అర్థమవుతోంది. ఏడవకు. ఏమైంది చెప్పు మేఘన, భయపడకు. నేను ఎవరికి చెప్పను. ఫస్ట్ నైట్ అంటేనే భయం వేస్తోందక్క. ఎవరైనా ఇంత భయపడతారా? దీనికే ఎంత సంతోషంగా ఉంటారో తెలుసా? అసలు ఫస్ట్ నైట్ అంటే ఏంటి? నువ్వు నీ భర్త హ్యాపీగా ఉండడం అంతే. నువ్వు కొంచెం చిన్న పిల్లవి కదా, అలాగే ఉంటుందిలే, ఏం కాదు. ఒక 2-3 రోజులు ఇబ్బంది అవుతుంది అంతే, తర్వాత హ్యాపీగా ఉండొచ్చు. మీ అమ్మ నీకేం చెప్పలేదా? చెప్పిందక్క, ఇలాగే నీలాగే. ప్రతి ఆడపిల్ల జీవితంలో ఇలాంటి ఒక రోజు వస్తుంది. ఎక్కువగా భయపడ్డావనుకో నీకే ఎక్కువ ఇబ్బంది అవుతుంది. ఇలారా, మా ఆయనతో చెప్పిస్తానాగు రమేష్కి భయపడుతున్నావని. వద్దక్క ప్లీజ్,
నేను నీతో చెప్పానని తెలిస్తే తిడతాడు. ఏం చేస్తాడో కూడా తెలియదక్క. ప్లీజ్ చెప్పొద్దు. సరే చెప్పనులే, కానీ నువ్వెందుకింత కంగారు పడుతున్నావో నాకు అర్థం అవ్వట్లేదు. ఒకటి అడుగుతాను, చెప్పు మేఘనా. నువ్వు ముందు ఏడు పాపు, నేనున్నానుగా, భయపడకు. రమేష్ అంటే నీకు ఇష్టమేనా? ఇష్టపడే పెళ్లి చేసుకున్నావు కదా? అంటే ఇంతకుముందు నీకు అతనితో పరిచయం లేదేమో? ఉందా? లేదక్క, తెలీదు. ఇతనెవరో తెలీదు నాకు. పాపం, ఇద్దరికి వయసులో చాలా తేడా ఉంది. 4 కాదు 5 కాదు, ఏకంగా 14 ఏళ్ల డిఫరెన్స్ ఉంది ఇద్దరికి. 33 ఏళ్ళు రమేష్కి. ఇంత చిన్న పిల్లని చేసుకోవాల్సిన అవసరం ఏముంది? పాపం, అమాయకురాలున్నట్టుంది. తనకి ఏమీ తెలిసినట్టు లేదు. చాలా చిన్నది. ఏం కంగారు పడకు. అతని పైన నీకు ఎలాంటి ద్వేషం లేదు కదా? తల కూడా చాలా నొప్పి వస్తుందక్క. ఎందుకో కంగారుగా ఉంది. చాలా భయం కూడా వేస్తోంది. నువ్వు ఇక్కడ ఉంటావా అక్క? అయ్యో మేఘనా, అంత భయం ఎందుకు నీకు? సరే, నీ సమస్యకు ఒక పరిష్కారం చెప్తాను. కూర్చో. చూడు, ఇది మనం తప్పించుకునేది కాదు, అర్థమైందా? పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి ఇది ఉంటుంది. అందరూ ఇలాగే టెన్షన్ పడతారు మొదట్లో, తర్వాత ఏ భయమూ ఉండదు. ఒక పని చేద్దామా? ఏంటక్క? నా దగ్గర ఒక ఆయుర్వేద గోళీ ఉంది. దాన్ని పాలల్లో కలుపుకొని తాగు. అది తాగితే నీకు ఈ భయం అంతా పోతుంది. మంచి మూడ్లోకి వస్తావు. ఇంట్లో పాలు లేవక్క. తెలుసులే, నీ పిసినారి రమేష్ ఎంత చిన్న పాల ప్యాకెట్ తెచ్చి ఎన్ని రోజులు తాగుతాడో. ఏం లేదు, నీళ్ళలో కలుపుకొని కూడా తాగొచ్చు. లేకపోతే నీళ్ళు తాగి అలాగే మింగేసేయి. మనం మందు గోళీ మింగుతాం కదా, అలాగా. అది తాగితే దాని గురించి ఏం భయపడకు. అది కేవలం ఆయుర్వేద మూలిక మాత్రమే. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. మా ఆయనకి పెళ్ళైన కొత్తలో వాళ్ళ తాత ఇచ్చాడంట. వాళ్ళ తాత ఆయుర్వేద డాక్టర్. అన్నీ ఇలాంటి మూలికలు తయారు చేస్తాడు అతను. అప్పుడు నాకు ఇవ్వమని ఇచ్చాడంట. మా పెళ్ళై 6 నెలలే అవుతోంది. మా వారు తెచ్చారు నా కోసం. ఇలాగే భయపడతాననుకున్నాడు, కానీ మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. నాకు అవసరం రాలేదు. నువ్వు అది వేసుకో, మనసు ప్రశాంతంగా తయారవుతుంది. నీకు తెలియకుండానే పని జరిగిపోతుంది. ఏ ప్రాబ్లం నీకు తెలీదు. నీకు కూడా మేఘనా, ఈ గోళీ వేసుకుంటే ఏమవుతుందో తెలుసా? మీ ఆయన్ని చూడగానే భయం అంతా పోతుంది. మీ ఆయన పైన నీకు ప్రేమ మొదలవుతుంది. నువ్వే అతన్ని చుట్టేసుకుపోతావు. ఒక్కసారి మీ ఆయనకి దగ్గరయ్యావనుకో, అతనికి ఎప్పటికీ నీ మీద కోపం రాదు. ఎప్పుడూ ఇంకా కోప్పడడు. అప్పుడు నువ్వు కొంగున కట్టేసుకోవచ్చు మీ ఆయన్ని. నిజంగానా అక్క? ఆ గోళీ వేసుకుంటే మత్తులో నాకేం జరిగిందో కూడా తెలీదా? తెలీదు. నొప్పి మాత్రమే తెలీదు, అన్నీ తెలుస్తాయి. సుఖాన్ని కూడా అనుభవిస్తావు. ఎంత అందంగా ఉన్నావో తెలుసా మేఘనా? అద్దంలో చూసుకున్నావు కదా, ఎంత బాగున్నావు. నిన్ను చూశాక మీ ఆయన ఆగుతాడా ఇంకా? నిన్ను కోపడాలనిపిస్తోందా అతనికి? చూడు, నిన్ను చూశాక వచ్చి ఒళ్ళో వాలిపోతాడు. అక్క, నిజంగా నేను చాలా అందంగా ఉన్నానా? చాలా అంటే చాలా అందంగా ఉన్నావు. మరేదో గోళీ ఇస్తాను కదక్క, ఇస్తావా? ఇంకా ఏమైనా ఉందా? అంతా రెడీ అయ్యావు కదా? మంచం అయితే నువ్వే అలంకరించుకున్నావు. చాలా తెలివైన దానివే. థ్యాంక్స్ అక్క. మరింకేంటి, భయపడకు. మరి ఆ గోళీ? ఏం భయపడకు, నేను పంపిస్తాను. త్వరగా పంపించక్క, మళ్ళీ ఆయన వస్తాడు. డోర్ దగ్గరికి వేసుకో. నా దగ్గర 5 ఉన్నాయి, నీకు 3 ఇస్తాను. ఈరోజైతే ఖచ్చితంగా వేసుకో. రేపు ఎల్లుండి అవసరం ఉంటే వేసుకో, లేకపోతే లేదు. అలాగే అక్క. ఇంకా 2 నా దగ్గర ఉండని, ఇంకెవరికైనా అవసరం అవుతుంది. చాలా అంటే చాలా ముద్దొస్తున్నావు. నా చెల్లివి నువ్వు.
నాకు గనక చెల్లి ఉంటే నీలాగే ఉండేదేమో. మరి నేను వెళ్తాను, అస్సలు భయపడొద్దు. మళ్ళీ రేపు వచ్చి కలుస్తాను. ఉం? భయపడకు, మళ్ళీ నేను ఇటువైపు రాలేను. అలాగే అక్క, నువ్వు నాకు చాలా ధైర్యం చెప్పావు. ఇప్పుడు భయం లేదు, కానీ కొంచెం తలనొప్పిగా ఉందంతే. వేడి పాలు తీసుకురానా మరి? తాగుతావా? ఆ గోళీ వేసుకుంటే నొప్పులు కూడా ఉండవు. ఒక పని చేస్తాను, వేడి పాలల్లో మాత్ర వేసి కల్పిస్తాను. మిగిలిన 2 మాత్రలు రేపిస్తానులే. పాలు తాగేసాయి. అలాగే అక్క. ఇంకేదైనా తింటావా? ఏమైనా పంపించనా? వద్దక్క, కేక్ తిన్నాను కదా, పాలు కూడా తాగుతాను. సరిపోతుందక్క. థ్యాంక్స్ అక్క. నువ్వు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పొద్దు మరి, నాకు నచ్చట్లేదు. నువ్వు చెల్లివని నేను ఇదంతా చేస్తున్నాను. ముద్దు కూడా పెట్టాను. అలాగే అక్క, బాయ్, గుడ్ నైట్, హ్యాపీ ఫస్ట్ నైట్. అక్కతో మాట్లాడితే ఎంత బాగుందో. మల్లెపూల వాసన అయితే గుప్పుమంటోంది. నిజంగా ఆయనకి నేను నచ్చుతానా? నన్ను ఇష్టపడతాడా? ఏదో కోపంలో అలా అనుంటాడు. నేను ఆ గోళీ వేసుకుంటాను. అప్పుడు కళ్ళు వాసన నచ్చకపోయినా మా ఆయనకి దగ్గర అవ్వచ్చు. అప్పుడు అతనే నన్ను ఇష్టపడతాడు. మేఘన, డోర్ దగ్గరికి వేసుకో. అలాగే అక్క. అరవింద్, ఇక్కడే ఉన్నావా? మేడం, ఉండుమన్నావు కదా, అయిపోయిందా? నువ్వు లోపలికి పోయినావేమో అని మస్తు భయపడ్డా. భయం ఎందుకే, మన ఇల్లు గీనే ఉన్నది పక్కకే. అయినా నువ్వు ఉండుమన్నప్పుడు నేను లోపలికి ఎందుకు పోతానే, వాకింగ్ చేసుకుంటా గీనే తిరుగుతానా. మరి రెడీ చేసినావా లేదా మొత్తం? మనది కూడా ఇవ్వాలనేనా? పిసపిసొర్రకు, బయట ఉన్నావు గట్టిగా. అరే ఏమైతుంది, నువ్వు ఒకటి చీర కట్టుకొని తయారైనవంటే అయిపోయా, మనం కూడా వేసుకుందాం. పక్కింటి వాళ్ళు వేసుకోగలేంది, మనం ఎందుకు వేసుకోవద్దే? చాలు తీగా, పిల్లగానికి రోజు అదే పని. ఇయ్యాలేందో మళ్ళా కొత్తగా రెడీగా ఉన్నట. సరే గాని లోపలికి రా. ఏందే? ఒక గోళీలు తెచ్చినావు కదా మన మొదటి రాత్రి అప్పుడు, ఆ గోళీలు ఆ పిల్లకిద్దాం. గామెకెందుకే? నేను తర్వాత చెప్తా పాయ్యా. ఇక పిల్ల పాప మస్తు చిన్నది. ఆమెకు 19 ఏండ్లు, వానికేమో రమేష్ గానికి 33 ఏండ్లు. అయ్యా, గంత చిన్నదా? 14 ఏండ్లు తేడా. మరి నువ్వు చూడలే ఎట్లున్నది పిల్ల పాపం? నేను చూడలేనే ఆమెను. గంత చిన్న పిల్లని ఎందుకు వేసుకున్నాడే పాపం? ఏమో వన్ బోందా పిసినారుడు. పాపం పిల్ల మస్తు భయపడుతుంది. ఆ గోలి ఒకటి పాలలో కల్పిస్తా అని చెప్పిన, ఏం భయం కాదని. నువ్వు వేసుకోలేవు కదనే మరి ఆ గోలి. ఏం కాదంటావా పిల్లకు? ఏం కాదు, నేను అడిగిన ఒకసారి. మీ తాతనే కాదు, మా చిన్నమ్మ కూడా నాకు ఆ గోలు వేసుకోమని చెప్పింది. నేను వేసుకోలేను కానీ చాలు సంబరం. నేను పాలల్లా గోలి వేసి కల్పిస్తా. ఆ రమేష్కు చెప్పకు ఆ సంగతి. ఆ పిల్లకు తలనొస్తుందని మా ఆవిడ ఇచ్చిందని చెప్పు. నేనిచ్చుడేందే పిసపిసా, నువ్వే తీసుకుపోయి ఇచ్చిరాపో. నేను ఓను, ఆడొస్తాడు మళ్ళా. ఇంత చీకటి దాకా వాళ్ళ ఇంట్లోండే ఎక్కువ. ఆయన వస్తే ఎంత గలీజ్ ఉంటుంది. రాకుండా నేను ఈడు ఉంటా కదనే, వస్తే నేను ఆపుతుంది. నేను ఓను, మీ అమ్మకి చెయ్యమాను. మీ అమ్మ తీసుకుపోయి ఇస్తుంది. నువ్వే అయిపోయే మా అమ్మకు. ఆ గోలి గురించి మాత్రం ఎవరికి చెప్పకు. మా అమ్మకు నేనిచ్చుడేందే, నువ్వే అయిపో. నేను అస్సలు ఇయ్య, నువ్వే ఇయ్యు. ముసల్దానికి ఇస్తే ఆయనతో దాగినా తాగుతుంది. ఓ అయ్యా, ఆయనతో మీ అమ్మ దాగినా తాగుతుందా పాలు? మరి అందుకే నువ్వు ఇచ్చిరాపో అని చెప్పిన. ఇగో, ఆ పిల్లకు తలనొస్తుందట, తలనొప్పి గోళీలా కల్పించిందని చెప్పు, తాగది. సరే. ఈ గిలాసా అని ఎన్నిత్తే ఎట్లా పాడవుతుంది? ఇక రమేష్ వచ్చినా కూడా నేను పోతే గలీజ్ ఉంటుంది. నేను అస్సలు పోను. అమ్మా, అమ్మా, ఏంద్రా వారి? ఆగో, గట్టెటు పోయినవే? మన ఇంట్లో సౌండ్ వస్తలేరా టీవీ? ఇంకా పుష్పక్క వాళ్ళ ఇంటికి పోయి చూసి వచ్చిన సీరియల్ ఒకటే. నీ పెళ్ళానికి చెప్పకరా, మళ్ళా తిడుతుంది నన్ను. చెప్పగాని ఈ పాల గ్లాస్ అట గా కొత్త పెళ్లి కూతురికి ఇచ్చిరాపోవే. ఏ కొత్త పెళ్లి కూతురు? గా రమేష్ పెళ్లి కాలే, గా రమేష్ భార్య కట్ ఇచ్చిరాపో. వేడున్నాయి మెల్లగా. ఓళ్ళు ఇస్తారా? నేను ఇయ్య. పిసపిస వేయకే అమ్మా, ఇచ్చిరాపో. నువ్వే ఇచ్చిరాపో, లేకపోతే నీ పెళ్ళాం ఇచ్చేస్తుంది. నేనెందుకు ఇస్తారా? అమ్మా, నేను ఎట్లా పోవాలి చెప్పు? ఇవాళ అసలే వాళ్ళ ఇంట్లో కార్యమట. ఆయన ఉన్నాడో లేదో రమేష్. అయితే నీ పెళ్ళాన్ని ఇచ్చిరమ్మను. నా పెండ్లం ఎట్లా పోతుంది ఆ రమేష్ గాడు ఉంటే?
మంచిగున్నావురా, నేను ఇచ్చిరాను ఇప్పుడు. నాకెన్నడైనా తెచ్చి ఇచ్చినావురా గిట్లుడు కుడుకు పాలు? అంత తలకాయనొచ్చి పాడైతుంది మన టీవీ సౌండ్ యాక్చువల్ లేక. వామ్మో, తలకాయ నొస్తుందంటేంది? ఆయనతి పాలు మా అమ్మనే తాగినది అవుతుంది, తలకాయ నొప్పి పోతుందని. కాదే అమ్మ, పాపం ఆ పిల్లకు ఏందో కడుపు నొప్పి లేచిందట. డాక్టరు ఏదో గోలి పాలలో కలుపుకొని తాగమన్నాడట, వేడి వేడి పాలల్లా. నువ్వు ఇస్తే పాపం తాగస్తుంది. ఎట్లనే వేసామెకి నేను పోతానా? ఏమో నాకు ఇచ్చిపోతావేమరా? ఈ పెండ్ల నన్ను అటుకే ఓకన్నది ఎరికేనా? అలా ముందట నా ఇజ్జత్ తీసి పారేసింది. అటు ఓకంటే ఓకన్నది, నేను అటు దిక్కే పోతలేను. అట్లాంటివేంది, అటు పోనే పోవైగా. అంటే ఒక 2-3 రోజులు ఓకన్నది. మేకనా, ఒకసారి బయటికి రావా? ఈ పాలు నేనే తాగన్నా సప్పుడేక. మంచి ఉడుకుడుకు పాలు ఇవి తాగితే మంచిగా నిద్ర పడుతుంది. అవ్వో, ఈ పాలు అసలే మా కోడలు కలిపింది. ఆయన తిండిలో ఏం కలిపిందో ఏమో. కడుపు నొప్పి అంటాన్రు, కాలు నొప్పి అంటాన్రు. ఆయన నా పేగులు వలిగిపోతే అద్దు తాగా. నాకేమో ఆకలి అవుతుంది. ఇప్పుడు గాడి దాకా పోయి ఇచ్చి రావాలి, మళ్ళా ముచ్చట పెట్టాలి. గావరంటే గావరైతుంది. నా కొడుకు ఆడేడి, కొడుకు నీమంట సప్పుడేక. అగో ధీరజు వండలే ఇంకా? అమ్మో, ఈ ఆంటీ చూసేసిందా? లేదాంటీ, వీడెక్కడున్నాడు మొన్న? షాప్ మూసేసిండు కదా, ఇంట్లోనే ఉన్నాడు కావచ్చు. ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు ఆంటీ, అందుకే చూస్తున్నా వాడి కోసం. అవునా, దా ఇట్రా, కిందికి రా, ఈయనే ఉన్నాడు దా. అని పోను వినబడతలేదు దా. వినిపిస్తలేదా? పర్లేదు ఆంటీ, రేపు మాట్లాడతానులే. ఏ కాదు, ఇట్రా ఇట్రా. ఈ పోరానికి ఇచ్చి రమ్మంటే అయిపోయాయి, దాన్ని ఇచ్చి రమ్మందాం. ఓ పిల్లగా ఇట్రా. ఏమైందా ఆంటీ? ఏం గ్లాస్ అది? పాల గ్లాస్ పట్టుకొని గిడ నిల్చున్నారేంది? ఏ కాదు ధీరజు, ఇగో పాపంగా ఇంటికి ఒక కొత్త పిల్ల వచ్చింది. కొత్త పిల్ల ఎవరు? నా మేఘు గురించేనా ఈమె మాట్లాడేది? గమేగన యోగిలే పక్కిల్లు. అయితే ఈ యోగి పాలు ఉడుకుడుకున్నాయి, గమేకి ఇచ్చిరాపో ప్లీజ్. నేను ఆమెకి ఇవ్వడం ఏంటంటీ? మీరే వెళ్ళండి, నాకు అసలు ఆమె ఎవరో పరిచయం కూడా లేదు. అబ్బా ప్లీజ్ ప్లీజ్, ఇగో మా కోడలు తెచ్చిచ్చింది. ఆమెకు పిల్లకు కడుపు నొత్తందట. ఇవి ఉడుకుడుకు పాలు మందేసుకొని దాగుతుందట పాపం పిల్ల. అయితే ఇదంతా నాకెందుకు చెప్తున్నారు ఆంటీ? ఇగో నేను ఇద్దామని పోయేసరికి నా కాలుకు ఒక్కటిసారే నరం పట్టినట్టయింది, అడుగు వేయత్తలేదు. అయ్యో, ఎలాంటి మరి? మున్నాను పిలవనా? ఈయన మెల్లమెల్ల మావుతా, పాపంగా పిల్లకి ఇచ్చిరాపో, మళ్ళా ఇంత పాలు చల్లారుతాయి. సరే, ఇటు ఇవ్వండి ఆంటీ. తొందర ఇచ్చిరాపో ప్లీజ్ ప్లీజ్. సరే, ఆల్వే లాంటి ఇచ్చిందని చెప్పనా? అది కాదు, అనితక్క ఇచ్చిందని చెప్పు. అనితకి ఇచ్చింది మీకు అని చెప్తా. పిల్లకి ఇయ్యు, పిల్ల పేరు మేఘనకి ఇయ్యు. సరే. అమ్మయ్య, నేను దనా తింటా. ఆంటీ, కాలు పట్టుకుందా అన్నారు? అవ్వా అయ్యా. ఏంటో ఈ ఆంటీ, అన్ని పని తప్పించుకునే వేషాలు. ఆ మున్నగాడికి ఈమె పోలికలే వచ్చినట్టున్నాయి. ఇప్పుడు ఈ పాలు తీసుకెళ్ళి మేఘనకి ఇవ్వాలా? ఏంటో ఏమో, ఇలా తలుచుకుంటున్నాను. ఆ దేవుడు తనని నా ముందు ప్రత్యక్షం చేస్తున్నాడు. ఇప్పుడైతే ఏకంగా నేను ఆ దేవత దగ్గరికి వెళ్ళేటట్టే చేశాడు. కడుపు నొప్ప, ఏమైంది? వాడేమో అక్కడ చీప్ కళ్ళు తాగుతూ చేస్తున్నాడు. మేఘన లైఫ్కి ఏదో ఒక సొల్యూషన్ తీసుకురావాలి. అలా చూస్తూ ఉండలేను నేను. ఈయన ఎప్పుడు వస్తాడో ఏంటో, తలుపులు దగ్గరికి వేసుకుంటాను. ఇతను వచ్చాడేంటి? మేఘన, ఆయన ఇంట్లో లేరు, బయటికి వెళ్ళారు, ఇంకా రాలేదు. వాడక్కడే తాగి తాగి చస్తున్నాడేమో, వేస్ట్ గాడు. అప్పుడెప్పుడు అక్కడ కనిపించాడు. ఏమేంటి ఇంత అందంగా తయారైంది? ఈ మల్లెపూల వాసన అంటే నాకెంత ఇష్టమో. మేఘు, భయపడకు. అనితక్క ఈ పాలు నీకు ఇవ్వమని చెప్పింది. అనితకి ఇవ్వమందా? కడుపు నొప్పి లేసిందా? ఆహా, తలనొప్పి ఇప్పుడు తగ్గిపోయింది. నేను నీకు గుర్తున్నానా? ధీరజ్, గుర్తున్నా. పేస్ట్రీ చాలా బాగుంది. థ్యాంక్స్. అది నేను తెచ్చానని నీకెలా తెలుసు? వెళ్ళండి, మా వారు వస్తారు, నేను డోర్ వేసుకుంటాను. సారీ. గుడ్ నైట్. గుడ్ నైట్. అబ్బా, ఎంత అందంగా ఉందో. బాయ్ చందమామ.
ఆకాశంలో ఉందా, ఇక్కడికి వచ్చిందా? ఏ నిండు జాబిలి, నువ్వెందుకు నన్ను చేరకుండానే ఇక్కడికి వచ్చావు? నాకు మల్లెపూల వాసన అంటే చాలా ఇష్టం. మీ ఇల్లంతా అదే వాసన వస్తుంది. ఐ లవ్ యూ మేఘనా. మేఘు, ఉమ్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మేఘు.